భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఉంటే ఆ కాపురం 10 కాలాల పాటు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అదే భార్యాభర్తల మధ్య అపనమ్మకం, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉంటే ఆ కాపురం 10 సెకండ్లైనా నరకానికి చిరునామాగా మారుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యువ పారిశ్రామికవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి, ఆమె భర్త ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కుకుంటున్న ధర్మ మహేష్ అలియాస్ ధర్మసాయి శ్రీనివాస్ కాపురం గురించి. గౌతమి చౌదరి కృష్ణా జిల్లా నందిగామలో జన్మించింది. ఆమె తల్లి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుంది. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆమెకి ఒక సోదరి. చిన్నప్పటి నుంచి చదువుల్లో కానీ, ఆటల్లో కానీ, సమాజం పట్ల అవగాహనలో కానీ ఎప్పుడూ ముందుండి గౌతమి చౌదరి ఆయా రంగాల్లో చిన్నప్పటి నుంచి తనకున్న టాలెంట్ను నిరూపించుకుంటుంది. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని విజేతగా నిలిచేది. గౌతమి చౌదరి తల్లిదండ్రులకు కుమారుడు లేకపోవడంతో తమ కుమార్తెలను కొడుకుల్లాగా పెంచారు. చిన్నప్పటి నుంచి వార్తాపత్రికలు, పుస్తకాలు విరివిగా చదివే అలవాటు ఉండటంతో తెలుగు భాషపై పట్టు ఏర్పడింది. సమకాలీన అంశాలపై మంచి అవగాహన కలిగింది. ఈ క్రమంలో తల్లి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయురాలిగా, తండ్రి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయటం వలన 2004వ సంవత్సరంలో గౌతమి చౌదరి హైదరాబాద్కు మారింది. చదువులో చురుగ్గా ఉండే గౌతమి మొట్టమొదటిగా బీటెక్ పూర్తి చేసింది. ఆ క్రమంలో అనేక ఉద్యోగ అవకాశాలు, అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా వెళ్లకుండా న్యాయశాస్త్రంలో సీట్ సంపాదించి, న్యాయశాస్త్రం పూర్తయిన తర్వాత వ్యాపారంలో సొంతంగా ఎదగాలనే కోరికతో ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేసింది. మార్కెటింగ్ పట్ల పూర్తి పట్టు సంపాదించి తన సొంతంగా ఎదగాలన్న తాపత్రయంతో అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న మండీ కాన్సెప్ట్ తీసుకొని హైదరాబాద్లో గిస్మత్ మండి అనే రెస్టారెంట్ ప్రారంభించింది. ఆ రెస్టారెంట్ తొలి రోజు కలెక్షన్ కేవలం 4,000 రూపాయలు. అయినా ఆమె తన మీద ఉన్న విశ్వాసంతో, తనకున్న మార్కెటింగ్ మెలకువలతో గిస్మత్ మండి అనే బ్రాండ్ పాపులర్ చేసింది. ఎంత పాపులర్ చేసిందంటే, కేవలం ఒక రోజు కలెక్షన్ 4,000 నుండి ఒక నెల కలెక్షన్ 1 కోటి రూపాయలకు చేరేంత. ఈ వ్యాపారంలో పట్టు సంపాదించి తన బ్రాండ్ను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించి సుమారుగా 20 బ్రాంచ్లు ఏర్పాటు చేసింది. కొత్త కొత్త రకాలైన వంటకాలను పరిచయం చేస్తూ రెస్టారెంట్స్ కూడా వినూత్నంగా తయారు చేసి కస్టమర్లను ఆకట్టుకునేది. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే గౌతమికి సుమారుగా 5 లక్షల ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడో కృష్ణా జిల్లా నందిగామ అనే చిన్న టౌన్లో నుంచి వచ్చి విపరీతమైన పోటీ ఉన్న ఈ రంగంలో నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. ఇది ఆమె వ్యాపారానికి సంబంధించిన, వృత్తికి సంబంధించిన విశేషాలు. ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే, ఆమెకి 19 సంవత్సరాలుండగానే ధర్మ మహేష్ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అప్పట్లో తను సినిమాల్లో చిన్న చిన్న వేషాలకు ప్రయత్నిస్తూ ఉండేవాడు. గౌతమి మాత్రం సోషల్ మీడియాపై దృష్టి కేంద్రీకరించి ఈ రంగంలో రాణించింది. ప్రారంభంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతున్న వీరి సంసారంలో క్రమక్రమంగా కలతలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ కలతలకు కారణం ధర్మ మహేష్ కేవలం ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టాను కొనుక్కోవడం. మరోవైపు చదువుల్లో చురుగ్గా ఉండే గౌతమి ఇంజనీరింగ్, ఎంబీఏ, లా కోర్సులు పూర్తి చేసి ఉన్నత విద్యావంతురాలుగా ఎదగటం. తనకంటే తన భార్య ఉన్నత విద్యావంతురాలుగా ఎదగటాన్ని ధర్మ మహేష్ సహించలేకపోయాడు. దీనివల్ల చిన్న గాలిలా ప్రారంభమైన కలతలు సుడిగాలిలా మారాయి. మరోవైపు ధర్మ మహేష్కు సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రమే రావడం, అదే సమయంలో గౌతమి వ్యాపార రంగంలో చురుగ్గా ఉండటం వల్ల తను ప్రారంభించిన గిస్మత్ మండి ద్వారా నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తుంది. ఈ విధంగా సంపాదనలో కూడా తేడాలు కలగడం వలన ధర్మ మహేష్, గౌతమి మధ్య అంతరం పెరిగి విభేదాలు ప్రారంభమయ్యాయి. భేదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ఒకరినొకరు కనీసం మొహం చూసుకోవడానికి కూడా ఇష్టపడని స్థాయిలో. మరోవైపు వివాహానికి ముందే గౌతమి కుటుంబం ఆర్థికంగా స్థిరపడి ఉండటం, ధర్మ మహేష్ కుటుంబం దిగువ మధ్యతరగతికి చెందినది కావడం వలన వారి మధ్య అభిప్రాయ భేదాలకు కూడా కారణమైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య దూరం పెరిగి తరచుగా గొడవలు జరుగుతూ ధర్మ మహేష్ సినిమా రంగంలో వేరే మహిళల పట్ల ఆకర్షితుడయ్యాడు అని గౌతమి ఆరోపిస్తుంది. ధర్మ మహేష్ గౌతమి దాంపత్యానికి గుర్తుగా
ఒక బాబు జన్మించాడు. కనీసం ఆ బాబు ఆలనా పాలనా కూడా చూడడం లేదని గౌతమి ఆరోపిస్తుంది. వేరే మహిళలతో కలిసి తనను మానసికంగా, శారీరకంగా హింసించి తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని గౌతమి ఆరోపిస్తుంది. ధర్మ మహేష్ మాత్రం వివాదంపై ఏమీ స్పందించకపోయినా తను బిగ్ బాస్ సినిమాలో దృష్టి పెట్టి పని చేసుకుంటూ పోతున్నాడు. డ్రింకర్ సాయి అనే సినిమాలో కూడా ధర్మ మహేష్ నటించాడు. ధర్మ మహేష్ తల్లిదండ్రులు, అక్క కూడా తన పట్ల కర్కశంగా ప్రవర్తించి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని గౌతమి ఆరోపిస్తుంది. అసలు విషయం ఏంటంటే ధర్మ మహేష్తో మంచి సంబంధాలు ఉన్నప్పుడు గిస్మత్ మండి బ్రాండ్ను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించింది. ఇప్పుడు గౌతమిని ఎలా అయినా ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ఆ బ్రాండ్ను తన వద్దే ఉంచుకుంటానని ధర్మ మహేష్ మొండికేస్తున్నాడు. మంచి వాక్చాతుర్యం, విషయం మీద పట్టు, చదువు, ఎవరితో ఎలా మాట్లాడాలో స్పష్టంగా తెలిసిన గౌతమి ధర్మ మహేష్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని, దారికి తెచ్చుకోవాలని పూర్తి స్థాయిలో సోషల్ మీడియా, మినిస్ట్రీ మీడియాను వాడుకొని ధర్మ మహేష్ పై కారాలు మిరియాలు నూరుతూ ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలో ప్రధానంగా ఆమె ప్రస్తావించే విషయాలు మూడే మూడు. తను 36 కిలోల బరువు పెరగడం వలన తనను వదిలేసి వేరే మహిళలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాడని, తనను తన బిడ్డను నిర్లక్ష్యం చేస్తున్నాడని, మరో విషయం తను ఎక్కువ చదువుకోవడం వలన ఈర్ష్య, అసూయ, ద్వేషంతో రగిలిపోతూ తనను ద్వేషిస్తున్నాడని, తనకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి ఓర్చుకోలేకపోతున్నాడని మహేష్ మీద ఆరోపణలు చేస్తుంది. మరీ దారుణమైన ఆరోపణ ఏంటంటే ధర్మ మహేష్ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేస్తుంది. భార్యాభర్తల వివాదాలు మనం ఎవరి వాదన వింటే వారి వాదన సమంజసం అనుకుంటాము. ప్రస్తుతం గౌతమి తన బాధను వినిపిస్తుంది. ధర్మ మహేష్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ధర్మ మహేష్ వాదన కూడా విన్న తర్వాత ఎవరైతే తప్పు ఎవరిది ఒప్పు అనే నిర్ణయానికి రావడం కరెక్ట్.